నెహెమ్యా మొదటి అధ్యాయంలో మనం చూస్తే నెహెమ్యా వార్త విన్న తర్వాత కూర్చుండి ఏడ్చి. నెహెమ్యా కూర్చోగలిగినాడు కనుక ఈ కుడ్ స్టాండ్ బిఫోర్ ద కింగ్, రాజు దగ్గర నిలబడగలిగాడు. మనం కూర్చోలేకపోతున్నాం. కొత్త నిబంధనలు మరీ వస్తే మరీ ఏం చేసింది? యేసు పాదముల యొద్ద మనకు కూర్చునే టైం లేదు. మనకి టైం లేకపోతే మనం ఎలాగ నిలబడతాము? ఇఫ్ వీ హ్యావ్ నో టైమ్ టు సిట్, వీ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్. కూర్చోవటానికి టైం లేకపోతే నిలబడటానికి టైం లేదు. ఈ రెండు లేవు కనుక ప్రార్థన చేయటానికి శక్తి లేదు. ప్రార్థన చేయటానికి లేదు కనుక తోట ఎండిపోయింది. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఎండిపోయాయి. ఓసారి పచ్చగా విరబోసింది. ఎంతో మంది వచ్చి కూర్చున్నారు దాని కింద. నీటి చాలా బాగుంది. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాం దగ్గరకు 3 వ్యక్తులు వచ్చినారు. అబ్రహాం ఏమన్నాడు? ఈ చెట్టు కింద నీడన విశ్రాంతి తీసుకునండి, అలసట తీర్చుకునండి. ఇప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయి. మనుషులు అలసటతో వస్తున్నారు, అలసటతో మాట్లాడుతున్నారు, అలసటతోనే వెళ్ళిపోతున్నారు. అలసట తీరట్లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యేసు సుకార్ అన్న గ్రామంలోనికి వచ్చి అలసి ఉన్న రీతిగా బావి యొద్ద యేసును కూర్చోబెట్టి, ప్రభువా మా ఇంటికి వచ్చి కూర్చో. 3 వ్యక్తులు వచ్చినారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ప్రభువా మా దగ్గర కూర్చో. అలాంటి సంఘాలు లేవా? అలాంటి విశ్వాసం లేరా? అలాంటి సేవకులు లేరా? అలాంటి బోధకులు లేరా? నిలబడిన యేసుని నిలబెట్టే పంపిస్తున్నారా? వచ్చిన 3 వ్యక్తులను అలాగే పంపిస్తున్నారా? లోతు అలాగే పంపించినట్టు. విషాదకరం.